తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇప్పుడు ఆ బీజేపీలో సీఎం రమేష్ సుజనా చౌదరులకు టికెట్లు కేటాయించడం ఎలా చూడొచ్చు? అట్లాంటి వాళ్ళకి బీజేపీ వాళ్ళు టికెట్లు ఇవ్వడం అనేది చాలా బాధాకరమైన విషయం సార్. ఎందుకు సార్? 2014లో 2019లో 2 సార్లు కూడా నేను సుస్థిరమైనటువంటి గవర్నమెంట్ ఉండాలి, చైనా పాకిస్తాన్ లాంటి దేశాలకి సరైన సమాధానం చెప్పాలంటే మోడీ లాంటి వాడే ఉండాలనే ఓట్లేసాం. మేము కూడా ఓట్లేసిన వాళ్ళమే. అందుకనే మొదటిసారేమో 282 వచ్చినాయి, తర్వాత వచ్చేసరికి 303 అయింది. జనాలందరూ ఓట్లు లేకపోతే ఆయన కుదరదు కదా. అందుకే కదా నేను చెప్పింది, గెలుపు ఓటంలో దైవాధీనాలు కాదు, ప్రజలు నిర్ణయిస్తారు. ఓకే. సుజనా చౌదరి లాంటి థర్డ్ క్లాస్ ఫెలోకి తెలిసి లాస్ట్ టైం మినిస్ట్రీ ఇవ్వడం మూలకంగానే వ్యతిరేకత. 7,000 కోట్లు బ్యాంకులను ముంచేశాడుగా. మరి ఇప్పుడు కూడా అట్లాంటి వాళ్ళకి సీట్లు ఇస్తే బీజేపీకి దెబ్బ. కానీ ఎక్కడ దెబ్బ కొడుతుంది వాళ్ళకి? ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు చోటే లేదు. ఇంకా అడిగి ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి? వాళ్ళు ఎందుకు జాయిన్ అయ్యారు అనుకున్నావు? ఈ సుజనా చౌదరి, సీఎం రమేష్ వీళ్ళందరూ బీజేపీ పార్టీలో ఉన్నటువంటి తెలుగుదేశం కోవర్ట్లు. పురంధరేశ్వరి అదే బాపతి. మోడీకి సంగతులని తెలియమనుకుంటున్నావా ఏంది? 100% పక్కాగా తెలుసు. కానీ ఆయన మాట్లాడు, అమిత్ షా చేత మాట్లాడిస్తాడు. అమిత్ షా కూడాను ఈ విషయంలో ఏంటంటే పెద్దగా మాట్లాడు. ఇప్పుడు రఘురామకృష్ణరాజును టికెట్ అడ్డుకుంది ఎవరు అంటే ఏం చెప్తారు? ఆయన చేసుకున్న పనులే ఆయనకు అడ్డుకున్నాయి. ఎవ్వరూ ఏమీ చేయలేదు. తాను ఇవన్నీ ఏదో చెప్తుంటారు లేబ్బా. ఇవన్నీ ఆయన తీసుకున్న గోతులు ఆయన పడ్డాడు. నువ్వు పార్టీ తరఫున గెలిచినప్పుడు పార్టీలో జరిగేటువంటి కొన్ని పనులు నీకు నచ్చకపోతే, జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయం నచ్చలేదయా, నాకు కొంచెం ఆలోచించు అని చెప్పాలి. కానీ TV5ని, ABNని పిలిచి పొద్దున్నే 11 గంటలకి ఢిల్లీలో కూర్చొని అదే పనికి మీటింగ్లు చెప్తే ప్రజలు అంత పిచ్చోళ్ళ కనపడుతున్నారు నీకు. చెప్పు, ఏమనుకుంటున్నావు అసలు? ప్రజలంటే తెలివి తక్కువ వాళ్ళగా కనపడుతున్నారా నీకు? ఏదో 5,000 ఓటుకి ఇస్తేనో మందు పోయించేస్తే మనకు ఓట్లు వేస్తారని అనుకుంటున్నావే ఏంది? లాస్ట్ టైం కూడా అలాగైనా 3,000, 4,000, 5,000 ఇచ్చావు, మందు పోయించావు, బిర్యానీ పెట్టావు, ట్రాక్టర్లు వేపి తిప్పావు. ఎన్ని వచ్చినాయి నీకు? 23 వచ్చినాయి. ఈసారి కూడా అదే జరుగుతుంది. కానీ రఘురామకృష్ణ గారిని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. ఆయన నాకు కూడా మంచి మిత్రుడే. ఒకనొక సందర్భంలో నన్ను కూడా క్రిటిసైజ్ చేశాడు. ఆయన యూరోపియన్ రెడ్డి అని పేరు కూడా పెట్టాడు. ఎప్పుడు? కరోనా టైంలో. తర్వాత నేనే వెళ్ళి ఒకసారి కలిసాను ఆయన్ని. ఏందండి మీరు నా మీద పడ్డారు ఏందండి? నేనేం చేశానంటే, మీరు నన్ను ఏకవచనంతో సంబోధించారండి అన్నాడు. అదొక్కటే ఆయన చెప్పిన ఏదను. ఏమండి, ఎంపీ హోదాలో ఉండేటువంటి వ్యక్తిని ఏకవచనంతో సంబోధించారంటే మటుకు డెఫినెట్గా నా తప్పే. కానీ నేనైతే అన్నాను అన్న సంగతి నాకైతే గుర్తులేదు. మీరు పెద్ద మనిషి, నాకంటే వయసులో చిన్నోడు, ఆయన 4-5 ఏళ్ళు చిన్నోడు. అయినా కానీ మీరు అంటున్నారు కాబట్టి ఐఎమ్ టేకింగ్ ఇట్ గ్రాంటెడ్. ఎవరున్నారు ఆ రోజు ఢిల్లీలో కలిసినప్పుడు? ఆయన ఉన్నాడు, ఆయన మిస్సెస్ ఉంది, ఆయన కొడుకున్నాడు. చివరికి ఆమె ఏమంటుందంటే, అన్న పెద్దగా ఏం పట్టించుకోబాకన్నా, ఆయన ఏదో తెలియక అంటాడు, మీరే వచ్చారు కదన్నా, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ గ్రేట్ థింగ్ అన్నది. అయిపోలా, వ్యవహారం తెలిపింది. నేను దాన్ని అలాగే కంటిన్యూ చేసి, ఏంద్రా నువ్వు మాట్లాడేది ఏమిటి, నీ సంగతి ఏం యూరోపియన్ రెడ్డి అంటావు ఏంద్రా, నేను ఇండియన్ రా, దరిద్రం ఉన్నాడు కానీ తెలియదు ఆ పేరు, సంగతి సంవత్సరం నా హిస్టరీ అంతా చూస్తావని అడిగితే గొడవ పెరుగుతుంది కానీ ప్రాబ్లం సొల్యూషన్ ఉండదుగా. చివరికి ఆయనే దారికి వచ్చాడుగా. అట్లా సమస్యల్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. ఆ విషయం నేను ఎక్కడి నుంచి నేర్చుకున్నాను అంటే, రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. శత్రువునైనా సరే మిత్రునిగా మార్చుకునేటువంటి చాకచక్యం అనేటువంటిది రాజకీయ నాయకుడికి ఉండాలి. 10 కాలాల పాటు ఉండాలనుకునేవాడికి. పవన్ కళ్యాణ్కి అది ఉందా? జగన్మోహన్ రెడ్డిని పొద్దుతో మనం తిడితే నీకేమవుతుందా? పిచ్చిమున్నాడు. కాకపోతే నువ్వేం చేయదలుచుకున్నావో చెప్పాలా. ఆ సంగతి ఏమో నువ్వు చెప్పవు. ప్రత్యేక హోదా చేస్తానని చెప్పవు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయకుండా వాళ్ళకి గనులు అలాట్ చేయిస్తానన్న సంగతి చెప్పవు. పోలవరానికి నిధులు ఇవ్వండి, ఇంక్లూడింగ్ రిహాబిటేషన్ 33,000 కోట్ల సంగతి అన్న సంగతి నువ్వు చెప్పవు. కడపలో స్టీల్ ప్లాంట్కి పెట్టుబడి పెట్టాలి కదండి, చేయలేదని చెప్పవు. దుగ్గరాజపట్నం పోర్ట్ ఏమైందండి అని అడగవు. విశాఖపట్నము వైజాగ్ ఇండస్ట్రియల్ కారిడోర్ ఏమైందండి అని అడగవు. మాకు శాంక్షన్ చేసినటువంటి ట్రైబల్ యూనివర్సిటీ ఏమైందండి అని అడగవు. ఇట్లాంటివన్నీ ఏమీ అడగవు. నేను అడగడానికి వచ్చానని మళ్ళీ అంటావు. ఇప్పుడైనా కానీ ఎవరైనా సరే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పార్టీ సభ చేయాల్సింది ఏంటంటే, నువ్వు ఏం చేయదలుచుకున్నావో ఫస్ట్ చెప్పాలి. నువ్వు ఏం చేసావో అన్నటువంటి సంగతి తర్వాత చెప్పాలి. లేదా ముందు ఏం చేసావో చెప్పి, ముందు ఏం చేయబోతున్నావో చెప్పి, అవతల అపోజిషన్ పార్టీల్లో ఉన్నటువంటి 1-2 లోపాలు ఏదైనా ఉంటే చివరిలో చెప్పాలి. కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇద్దరు పనిచేయరు. ముఖ్యమంత్రి హోదాలో ఉండేవాడికి సైకోని పేరు పెడతావా నువ్వు? సరే, జగన్మోహన్ రెడ్డి అంటే తీసేయి. చివరికి మోడీని కూడా అదే మాట తిట్టావుగా, టెర్రరిస్ట్ అన్నావుగా.
దేశ ప్రధాని టెర్రరిస్ట్ అయితే నేను కూడా టెర్రరిస్టులమేగా. ఆ మాత్రం బుద్ధి జ్ఞానం ఉండదా 40 years ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడికి? కామన్ సెన్స్ ఆలోచిద్దాం మనం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్. నాకు వైఎస్ఆర్సీపీలో ప్రాథమిక సభ్యత్వం లేదు, తెలుగుదేశంలో ప్రాథమిక సభ్యత్వం లేదు. ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నా. ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారనేది ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం. హైటెక్ సిటీ చంద్రబాబు నాయుడు కట్టింది కాదు, అది పివి నరసింహారావు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి వరం. హైదరాబాద్ సిటీ ఈరోజు 450 సంవత్సరాల చరిత్ర ఉన్న సిటీ ఈ విధంగా డెవలప్ అయిందంటే కారణము అందరూ కూడా, ప్రతి ఒక్కళ్ళు కూడాను వచ్చి హైదరాబాద్లో స్థిరపడాలని చూశారు. ఇప్పటికి కూడా అదే పరిస్థితి కదా. శ్రీకాకుళంలో 1 ఎకరం 2 ఎకరాలు పొలం ఉండేటువంటి వాడు రైతుకు నష్టం వచ్చి ఆత్మహత్యలు చేసుకోవడం ఎందుకని, ఆ పొలం ఎవడన్నా కౌలుకి తీసుకుంటే ఇచ్చేసావు, లేకపోతే సుబాబులు లాంటివి ఏదైనా పెంచావు. అందరూ కూడా హైదరాబాద్ వచ్చేసి అపార్ట్మెంట్స్లో వాచ్మెన్లుగా ఉండడం చూసామా, ఆటోలు నడుపుకునే వాళ్ళని చూసామా? అవునా కదా? ప్రాక్టికల్ సిచ్యువేషనే ఇది. మరి దాని మూలకంగా నీకు హైదరాబాద్ డెవలప్ అయింది. పాపులేషన్ అంతా ఇప్పుడు నేను హైదరాబాద్ వచ్చినప్పుడు హైదరాబాద్ పాపులేషన్ 11 లక్షలు. ఎండాకాలంలో కూడా 35 degrees సెంటీగ్రేడ్ మించేది కాదు. చలికాలంలో అయితే 10 degrees 11 degrees సెంటీగ్రేడ్ ఉండేది. మేము పొద్దున్నే కాలేజీ కనుక వెళ్ళాలంటే 2 రకాల స్వెటర్లు వేసుకొని తలకి ఇది కట్టుకొని పోయేవాళ్ళం. ఇటు పక్కన నిలబడి అటు పక్క బస్ స్టాండ్కి కనుక వెళ్ళాలంటే మధ్యలో మంచు మూలంగా బస్సు వచ్చిందో లేదో కూడా తెలిసేది కదా మాకు. మరి ఇప్పుడు హైదరాబాద్ వాతావరణం ఏంటి? 42 43 degrees సెంటీగ్రేడ్ కూడా వస్తుంది. అప్పుడు 11 లక్షల పాపులేషన్. హైదరాబాద్ సిటీలో మంచినీళ్ళు కానీ తాగితే మనుషులు ఎర్రబడతారట అనేవాడు. అది నిజమే కూడా. వాటర్ ఫిల్టరేషన్ అట్లనే ఉండేది, బ్రహ్మాండంగా ఉండేది. మరి ఇప్పుడు 1.8 లక్షల పాపులేషన్ హైదరాబాద్. రోడ్లు సరిపోవు. అప్పుడు యాక్టివల్గా 1967-68లో హ్యాబిట్స్లో ఎంత రోడ్డు ఉందో, కోటిలో ఎంత రోడ్డు ఉందో, మొజంజాహి మార్కెట్ దగ్గర ఎంత రోడ్డు ఉందో, ఇప్పుడు ఇటుపక్క ఒక 5 అడుగులు ఇటుపక్క ఒక 5 అడుగులు పెరిగింది. కానీ అదే సిమెంట్ రోడ్, సాలిడ్ కాంక్రీట్ రోడ్స్ అబ్బా హైదరాబాద్లో. ఎక్సలెంట్ డ్రైనేజ్ సిస్టమ్ తెలుసా? అంత హెవీగా రెయిన్ పడ్డా కానీ డ్రైనేజ్ సిస్టమ్ ప్రమాణంగా ఉండేది. 5 లక్షల పాపులేషన్గా డిజైన్ చేసినటువంటిది హైదరాబాద్ సిటీ. మరి ఇప్పుడు 1,80,00,000 అంటే 1,800,00,000 అంటే తట్టుకోవద్దు డ్రైనేజ్ సిస్టమ్. దానికి అనుగుణంగా ఇన్ని సంవత్సరాలుగా డ్రైనేజ్ సిస్టమ్ని రెక్టిఫై చేశారంటే చేయలేదు. మరి చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ఉన్నాడుగా ముఖ్యమంత్రిగా, ఎందుకు చేయలేదు ఆయన? హైటెక్ సిటీ నేనే కట్టానంటాడు. ఆయన హైటెక్ సిటీ కట్టేది పివి నరసింహారావు స్కీమ్ తీసుకొచ్చారు. ₹1 ఇన్కమ్ ట్యాక్స్ కట్టే పని లేదు కాబట్టి ప్రతి ఒక్కడు వచ్చి కూడా ఇక్కడ పెట్టుకున్నాడు. IBM వాళ్ళు మొట్టమొదటిసారిగా రాజీవ్ గాంధీని అడిగారు, ప్రపంచమంతా మేము తిరిగామండి, డేటాస్లో స్టోర్ చేసుకోవడానికి మా సర్వర్స్కి సేఫెస్ట్ ప్లేస్ ఏది అంటే హైదరాబాద్ అని తెలిసింది. అందుకని మేము మిమ్మల్ని అడుగుతున్నామండి, మాకు అక్కడ ల్యాండ్ కనుక ఇప్పించేటువంటి ప్రయత్నం మీరు కనుక చేస్తే మేము హైదరాబాద్లో పెట్టుకుంటామండి అంటే, మా కాంగ్రెస్కి సంబంధించిన ముఖ్యమంత్రి ఏమన్నాడా, నేదురుమల్లి జనార్దన్ రెడ్డిని నేను ఒక మాట చెప్తాను వెళ్ళి పెట్టుకోండి అన్నారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి దగ్గరికి వచ్చి అడిగారు వాళ్ళు. ఇమీడియట్గా ల్యాండ్ అలాట్ చేశారు. అందుకని హైటెక్ సిటీ గుండ్రంగా ఉండే బిల్డింగ్ మీద మీకు ఫౌండేషన్ స్టోన్ వేసింది ఎవరో చూడండి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు కాదు. చూసారా ఎప్పుడన్నా మీరు? నేను కూడాను ఎస్టీపీకి ఆడిటర్గా ఉన్నాను కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుసు నాకు. జయప్రకాష్ నారాయణ గారు, హనుమాన్ చౌదరి గారు, జయ చౌదరి గారు లేకుండా చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేదు. అన్నిటికంటే ముందు ఆ స్కీమ్ని క్యాచ్ చేసింది ఎవరంటే అప్పుడు కర్ణాటకకి ముఖ్యమంత్రిగా ఉన్న SM కృష్ణ గారు. హార్వర్డ్ నుంచి వచ్చాడు కదా ఆయన. ఆయన క్యాచ్ చేసిన తర్వాత ఇదేదో బాగానే ఉందని చంద్రబాబు నాయుడు కట్ అండ్ పేస్ట్ చేశాడు. అందుకని చంద్రబాబు నాయుడిని కట్ అండ్ పేస్ట్ బాబు అంటారు, హైటెక్ బాబు అంటారు, లోటెక్ బాబు అంటారు, కట్ అండ్ పేస్ట్ బాబు అంటారు, యూటర్న్ బాబు అంటారు, బూతులు బాబు అంటారు. ఆయనకు పెద్ద దశావతారాలు. పవన్ కళ్యాణ్ తీసే 10th క్లాస్ ఫెయిల్ వాడికి యూజ్లెస్ గాయ్ తీసే, పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. అందుకని ఏంటంటే హైదరాబాద్కి ఆ రోజులకి ఈ రోజులు చాలా తేడా ఉంది. హైదరాబాద్లో నాకు నచ్చనటువంటి విషయం ఒకటి ఏంటంటే ఎలక్షన్లో జనాలు వచ్చి ఓట్లు వేయరా. 45% ఓటింగ్ ఏందండి హైదరాబాద్ సిటీలో? నాకు అర్థం కాదు, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇప్పటికీ ఉంది సార్. మరి మీకు రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవాలి, కానీ ఇంట్లో చికెన్ బిర్యానీ తిని పండుకుంటే ఎట్లా? 1 గంట సేపు దగ్గరలో ఉన్న పోలింగ్ స్టేషన్కి వెళ్ళి ఓటు వేయచ్చు. 80 సంవత్సరాలు వృద్ధులు దాటినట్టు కనుక అయితే ఆ ఫామ్ నెంబర్ 12D అనేటువంటి ఫామ్ కనుక అప్లై చేసుకుంటే నీ ఇంటికి వచ్చే ఓటు వేయించుకుంటారు. ఇప్పుడు పోలింగ్ స్టేషన్ దగ్గర కూడాను చక్కగా కూడాను టెంట్లు వేస్తున్నారు, సెక్యూరిటీ పెడుతున్నారు, పార్కింగ్ చూస్తున్నారు, మంచినీళ్ళ సౌకర్యం కలిగిస్తున్నారు, అన్నీ కలిగిస్తున్నారు. 5 నిమిషాల కంటే ఎక్కువ పట్టదబ్బా ఓటు వేయడానికి. కేఫుల్లో కూర్చొని టీలు దాక్కుంటా సిగరెట్లు దాక్కుంటా గంటల తరబడి పనికి వాళ్ళని ముచ్చట్లు చెప్పుకోవడానికి అలవాటు పడ్డాం. కానీ మనం 1 గంట సేపు క్యూలో నిలబడి ఓటు ఎందుకు వేయవు? నువ్వేమో ఓటు వేయవు. పల్లెటూళ్ళలో ఉండేవాళ్ళేమో డబ్బులు తీసుకుంటారు, ఎవరికి ఓటు వేస్తాడో తెలియదు.
ఈ పైగా ఏంటంటే ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేని ఎంపీని అమరావతులు తిడతారు. రోడ్లు సరిగా లేవు, డ్రైనేజీ సరిగా లేదు, ప్రభుత్వ పాఠశాలలో పనిచేయట్లేదు, మా పిల్లల్ని తీసుకెళ్ళి నారాయణలో జరిపిస్తే లక్షల లక్షల ఫీజులు తీసుకుంటున్నారని వాళ్ళని తిడతావు. ఎన్నుకోవడం అనేటువంటిది నీకు ఇచ్చినటువంటి అధికారం అయితే నువ్వు చక్కటి ఎంపీని చూసి ఎన్నుకో. ఆ పని నువ్వు చేయకుండా ఇంట్లో తొంగని ఆ ఎంపీని ఎమ్మెల్యేని తిడితే వాళ్ళు ఏం చేస్తారు? ఓటుకు 5,000 ఇవ్వాలంటే ఒక్కొక్క ఎంపీకి 100 కోట్లు ఖర్చు అవుతుంది. ఏడ నుంచి తెచ్చిస్తాడా ఎవడు? వాడు తాతల తమ్ముడు ఆస్తులను కూడా నమ్ముకొని వచ్చి నీకు ప్రజాసేవ చేస్తాడా ఏంది? సరే వాళ్ళకి జీతం ఇస్తారనుకో, 3-4 లక్షలు జీతం వస్తుంది, దట్ ఇస్ అ డిఫరెంట్ థింగ్. ఇంత ఖర్చు పెట్టాలంటే ఎట్ట పెడతారు వాళ్ళ మటుకు? వాడు 100 కోట్లు పెడతాడు, 500 కోట్లు సంపాదిస్తాడు. ఎట్ట సంపాదిస్తాడా అంటే కాళేశ్వరం ప్రాజెక్టు అంతే. సంపాదించరా? ఇల్లీగల్ మైనింగ్ చేస్తారు. సివిల్ కాంట్రాక్ట్స్లో 100 కోట్ల రూపాయలకు అయ్యేటువంటి ప్రాజెక్ట్ని 500 కోట్ల రూపాయలకి వీళ్ళే పెంచుతారు. అందరూ కలిసి సిండికేట్ ఫామ్ అవుతారు, తీసుకుంటారు. దాని మూలంగా ప్రజలకు దండగా. పెట్రోల్ రేట్లు ఏందండి ఇంత చేటు పెంచారని అడగడానికి అవకాశం లేకుండా పోయింది. ఎందుకు? పనికి మాలిన వాళ్ళని ఎమ్మెల్యేల కింద ఎన్నుకున్నారు కాబట్టి. ఇదే చక్కటి ఉండిన వాళ్ళు కనుక ఎన్నుకున్నట్టయితే వాళ్ళు గట్టిగా నిలదీసి అడుగుతారు. అవసరమైతే కనుక నిరాహార దీక్ష కూడా చేస్తారు గాంధీ గారి లాగా. తప్పు ఎవరిది అంటే ప్రజలదే తప్పు. వెళ్ళి ఓటేయకపోవడం అనేది నీ తప్పు. నీ బాధ్యతను నువ్వు తీసుకోకపోవడం అనేటువంటి తప్పు. ఎంతసేపటికి రైట్స్ని గురించి మాట్లాడుతున్నారు కానీ మీరు రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడకపోవడం మీ తప్పు. డబ్బులు తీసుకొని ఓటు వేయడం అనేటువంటిది మీ తప్పు. యూ డోంట్ హ్యావ్ అ రైట్ టు ఆస్క్ ఎనీ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ. ఎందుకు చేయలేదు అని చెప్పి మీరు వాళ్ళని అడిగేటువంటి అధికారమే లేదు మీకు. మీ సావు మీరు సావండి. యాజ్ సింపుల్ యాజ్ దట్. అది తెలుగుదేశం కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఇంకొకటి కావచ్చు. ఇండియా మొత్తం మీద నేను చూశాను అబ్బాయి, ₹1 కోటి ఖర్చు పెట్టాడు అంటే ఎంపీకి చాలా ఎక్కువ. యూపీ, బీహార్ లాంటి చోట. మన ఆంధ్రప్రదేశ్లో పక్కన 2 సున్నాలు పెట్టుకోవాల్సిందే. 100 కోట్లు ఎంపీ. తమిళనాడులో కూడా లేదబ్బా ఇంత దారుణము. తమిళనాడులో జైలుతో ఉన్నప్పుడు ఏం చేసిందంటే తెలివిగా మీ ఇంట్లో 4 ఓట్లు ఉంటే నీకు రెఫ్రిజిరేటర్ ఇస్తా అని చెప్పేది. అదొక స్కీమ్ కింద తీసుకొచ్చేది, జనాలు ఓట్లు వేశారు. అంతేగాని ఇట్ట అన్యాయంగా క్యాష్ పంచడం లాంటివి చేయలేదు. లాస్ట్ టైం ఎవరో ఒక ఆయన ఇట్లనే డబ్బులు పంచడానికి అని చెప్పి కారు ఇంజన్లో పెట్టాడంట, కాలిపోయినాయి. అడ్డంగా దొరికిపోవాలా అంటే అఫ్కోర్స్ ఇరు పార్టీలు కూడాను ఆంధ్రప్రదేశ్లో డబ్బులు మందు అంతా కూడాను డిస్ట్రిబ్యూట్ చేయాల్సిందంతా అయిపోయింది. ఎప్పుడో డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇక దొరికేటువంటిది చాలా తక్కువ. నేను ప్రజల్ని ఏం కోరుకుంటున్నానంటే ఆంధ్రప్రదేశ్లో 85% పోలింగ్ జరగాలి. ఓపికగా వెళ్ళి ఓటు వేయండి. ఈవీఎం మిషన్ల మీద అనుమానాలు వద్దు, పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. ఎటువంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన పని లేదు. వెళ్ళి ఓటేయండి, చక్కటి వ్యక్తికి ఓటేయండి. డబ్బులు తీసుకోవాకండి, మందుకు ఆశపడవాకండి. అంటే అదేందండి నాగార్జున రెడ్డి గారు అట్లా చెప్తారు, ఇద్దరు ఇస్తున్నారండి, ఇవ్వకపోతే మమ్మల్ని తంతున్నారు కూడా సార్. అదే ఏది నువ్వు ఏమి డబ్బులు ఇస్తే తీసుకోలేదా అంటారట. తెలుగుదేశం డబ్బులు ఇవ్వకపోతే మాకు వద్దులేండి సార్ అనేసి అంటే ఏంది నువ్వు వైఎస్ఆర్సీపీకి వేద్దామని అంటారట. వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చి తీసుకోవా బాబు 5,000 ఓటు కంటే వద్దులేండి సార్ మేము తీసుకోకుండా ఓటేస్తాం సార్ అంటే నువ్వు ఎవరికి ఓటేస్తావు నాకేం తెలుసా, డబ్బులు అయితే తీసుకొని జేబులో పెడుతున్నారట. ఇంకేం చేస్తారు పాపం వాడు. అందుకని ప్రజలు కూడా ఏమంటున్నారంటే ఇచ్చినప్పుడు ఎందుకు కాదని అలా లక్ష్మీదేవి ఇంటికి వస్తారంటే వద్దంటామా ఏంది, తీసుకోబా మనం ఓటు ఎవరికి వేయాలో తెలుసుగా.